ప్రకృతి ప్రేమికుడిగా అంటే ఏటి గట్టు గురించి, పాల పిట్ట గురించి, కురిసే మేఘం గురించే కాకుండా ప్రజల యొక్క, పేదల యొక్క, బడుగు జీవుల యొక్క బాధల్ని, అలాగే ప్రజా పోరాటాలకు స్ఫూర్తి నింపటం, ప్రశ్నించే విషయంలో కూడా మీదొక విలక్షణమైన బాణి కనపడుతూ ఉంటుంది. అలాంటి మీరు ఆధ్యాత్మికతలో కూడా ఒక వైవిధ్యాన్ని, శివతత్వంలో కూడా ఒక వైవిధ్యాన్ని మీరు ఆవిష్కరిస్తున్నారు. ఆ పని అది మాత్రం కరెక్ట్. అది మార్క్స్ అంటే అయినా 1848 కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, అంతకంటే ముందు కూడా లోకంలో బుద్ధ భగవాను మించిన ఆధ్యాత్మికవేత్తలు సమస్త రాజ్యాన్ని పరిత్యజించి అంగులు మారుండి దొంగను మార్చి సంఘ ఆమ్రపాలి వేశ్యను మార్చి ఎంతమంది మహానుభావులు, ఒక శంకరాచార్యుడు పోతూ పోతూ ఆ చండాలనికి పాదాబంధనం చేసి నన్నా తొలుగన్నప్పుడు నన్నా నాలోని వాళ్ళ అంటే నీవు ఈ ఎరుక నాకు లేదని అతనికి ఒక చండాలని పాదాబంధనం చేసినప్పుడు రామానుజాచార్యుడు స్నానం చేసే వరకు సనాతన వర్గం పని చేసి స్నానానంతరం ఒక నిమ్న జాతీయుడైన ధనుర్దాస్ పని చేయడం అనేది ఆనాటి నుంచి ఈ సమత్వ భావన మనతో పుట్టింది కాదు. ప్రశ్నించడం అనేది భారతీయ సమాజం కానీ ప్రపంచ మతంలో అన్ని నైతిక పార్శ్వం ఉంచడం, మతంలో నైతిక పార్శ్వం, పంచభూతాత్మకాలను అర్థం చేసుకోవడం, ప్రాకృతికవాదం ఇంత కూడా ఒక విప్లవ తత్వం. అది దాన్ని అర్థం చేసుకున్నాడు, దాన్ని అనుభవించుకొని ఇంకో రకంగా వాడుకున్నాడు. వాడుకునేది మనకు తెలియదు, సంబంధం లేదు. దేనికైనా సమాధానం ప్రకృతి అంటే సహజంగా ఉంటుంది అమ్మా. అవును, ప్రకృతి అన్నీ త్యాగమే కదా. అందరూ ప్రకృతి ఎన్నెల ఎవరిపైన వివక్ష చూపుతుందా? సూర్యుడు ఎవరిపైన వివక్ష చూపుతుందా? వర్షం తాను గాయపడి తను తల కొట్టుకొని ఉంటాడు. కాగితం వర్షం తను చిగురించే ఇంత మేఘం ఉంటుంది, ఎంత తేలిక ఉంటుంది ప్రకృతి. నన్ను ఎందుకంటే ప్రకృతి తత్వంలోకి పోవడం కంటే ఒక సమర్పణ భావం కనిపిస్తుంది. ఆధునిక జీవితం కానీ సౌఖ్యాలు కానీ అంతగా అందకపోవడం వల్ల బాగా లగ్జరీస్గా ఉండి చిన్నప్పటి నుంచి ఒక లుఫ్తాన్సా ఫ్లైట్లో, తర్వాత ఏం ఫ్లైట్లో టాప్ ఫ్లైట్లో తిరిగి, ఖతార్ ఎమిరేట్స్ ఫ్లైట్లో తిరిగి 5 స్టార్ హోటల్లో ఉంటే మనకు ఉండపోనాం. మనం పుట్టింది చెట్టు, మోదుగు చెట్టు ఊస్తే, పిట్టారుస్తే, పాల పిట్ట వస్తే మనుషుల కంటే ఎక్కువ వాటితోనే అనుబంధం ఉన్నది. ఎందుకంటే లేమి వల్ల కావచ్చు, గ్రామీణ జీవితం వల్ల కావచ్చు, ఇవన్నీ ఇంత అందంగా ఇంత సౌందర్యం నెమలి పురి విప్పడం, పాలపిట్ట పోవటం, మోదుగు పూలు ఎర్రగా ఉండటం, అప్పటిక్కడ కంపల పట్ల కంచెల మీద పొలానికి నాటిన కంచె పూల నీలికట్ల పూలు ఉండటం, కట్లంపు పూలు ఉండటం, ఒక రుద్రాక్ష పూలు ఉండటం, ఇవన్నీ చూసినప్పుడు ఖర్చు లేనివి, ఖరీదు కానివి, ఒక చల్లని ఏసీ రూమ్ కంటే కానుగ చెట్టు నీడ కింద పోయి కూర్చుంటే ఉండటం, అప్పుడప్పుడు రాలిపడ్డ ఒక పొలం అట్లా కూర్చుంటే ఒక తునికి పంట రాలిపడితే తిన్నప్పుడు, ఇవన్నీ కూడా చాలా సాధారణత్వంలో ఇంత సౌఖ్యం ఉందని అర్థమై ప్రకృతి దగ్గరైనాం. అది అందుకని వినిమయ సంస్కృతికి అందుకోలేక ప్రకృతి దగ్గరైనాం, వివక్షతలను భరించలేక ప్రకృతి దగ్గరైనాం. ఈ ప్రకృతిలో ఉన్న సహజత్వం శైవంలో ఉంది, శివునికి దగ్గరైనాం.